తెలంగాణలో 45 మంది ఐఏఎస్ల బదిలీ అయ్యారు. ఎండోన్మెంట్ కమిషనర్గా హనుమంతరావు, ఫైనాన్స్ శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్, ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్ నియమితులయ్యారు. కరీంనగర్ కలెక్టర్గా చిత్రమిశ్రా, హనుమకొండ కలెక్టర్గా చాహెత్ బాజ్పాయ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా అంకిత్, యాదాద్రి కలెక్టర్గా అనురాగ్ జయంతిని నియమించింది ప్రభుత్వం. జనగాం కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా, జేఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా, కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్గా పమేలా సత్పతి నియమితులయ్యారు. మరోవైపు ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో అరవింద్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లను చేసింది. ఈరోజు సుమారు 45 మందిని ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా ఒక జీవో విడుదల చేసింది. దీంట్లో పలు కీలకమైనటువంటి శాఖల మార్పులు కూడా జరిగినట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంజయ్ కుమార్ని పంచాయతీరాజ్ స్పెషల్ సిఎస్గా బదిలీ చేయడం జరిగింది. అలాగే శ్రీధర్ని ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. రాహుల్ బొజ్జాను చూసుకున్నట్టయితే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ శాఖకు బదిలీ చేశారు. అదనంగా బీసీ వెల్ఫేర్ శాఖ కూడా ఏదైతే రాహుల్ బొజ్జకు అప్పగించడం కూడా జరిగింది. ఇంకా దానకిషోర్కు విపత్తు నిర్వహణ శాఖ ఏదైతే కార్యదర్శిగా కూడా బాధ్యతలు ఇచ్చారు. ఈ శాఖలో ఇంతకుముందు అరవింద్ కుమార్ సీనియర్ అధికారి ఐఏఎస్ ఏదైతే బాధ్యతలు నిర్వహిస్తుండేవారు. సో అరవింద్ కుమార్కి ప్రస్తుతం ఎలాంటి శాఖను కూడా ఏదైతే ప్రభుత్వం కేటాయించలేదు. అలాగే గౌరవ్ ఉప్పల్ని ఏదైతే ఢిల్లీ భవన్ నుంచి ఫైనాన్స్ ప్లానింగ్ శాఖకు బదిలీ చేశారు. అలాగే టీజీఎంటీ మేనేజింగ్ డైరెక్టర్ అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. టీజీఎంఎస్ఐడిసి తెలంగాణ మెడికల్ దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ పోస్టులో ఇంతకుముందు కూడా ఏదైతే ఫణీందర్ రెడ్డి ఏదైతే ఆ బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేది, అతన్ని నారాయణపేట ఏదైతే లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇలా మొత్తంగా చూసినట్టయితే చాలా జిల్లాలకు కూడా కలెక్టర్లను బదిలీ చేసింది. సో దీంట్లో ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే అరవింద్ కుమార్ ఐఏఎస్ అరవింద్ కుమార్కి సంబంధించి ఎలాంటి పోస్టింగ్ని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇవ్వలేదు. సో ఐఏఎస్ అరవింద్ కుమార్ గతంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేసులో ఏదైతే మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసు విచారణ ఎదుర్కొంటున్నారు. సో ఇప్పటికే ఏసీబీ అరవింద్ కుమార్ని సుమారు 5 సార్లు విచారణ కూడా చేసింది. దాంట్లో A1గా అప్పటి మాజీ మంత్రి కేటీఆర్ ఉంటే A2గా ఏదైతే అరవింద్ కుమార్ ఉన్నారు. సో దీంతో కేటీఆర్ని ప్రాసిక్యూషన్ చేసేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గవర్నర్కి లేఖ రాసింది. గవర్నర్ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అరవింద్ కుమార్ విషయానికి వచ్చినట్టయితే కూడా డిఓపిటీకి కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. డిఓపిటీ నుంచి కూడా అరవింద్ కుమార్కి ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి కూడా లభించింది. సో ఈ నేపథ్యంలోనే అరవింద్ కుమార్కి ఏదైతే పోస్టింగ్ ఇవ్వనట్టు మనకు తెలుస్తుంది. సో దీనిపై మనం చూసినట్టయితే ఈ ఫార్ములా కార్ రేసు మరోసారి తెరపైకి రానుంది. దీంతో సంబంధించి ప్రాసిక్యూషన్ మొదలయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఫార్ములా కార్ రేసు విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్ ఉంటారు. కాబట్టి ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ సెలవులో ఉన్నారు. సో ఇప్పుడు ఆ బాధ్యతను కూడా దానకిషోర్కి అప్పగించారు. సో ఈ విషయంలో ఇప్పటికే ఎలాంటి బాధ్యతను అరవింద్ కుమార్ కేటాయించలేదు. కాబట్టి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ ఎదుర్కోబోతున్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి ఈ ఫార్ములా కార్ రేసు ఎలాంటి పరిణామాలకు చోటు చేసుకుంటూ చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ 45 మందికి సంబంధించినటువంటి పోస్టింగ్లో కూడా ప్రభుత్వం చాలా ఆచితూచి అడుగులు వేసినట్టు కూడా తెలుస్తుంది. రానున్నటువంటి ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికలు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. మరి ఈ ఫార్ములా కార్ రేసు ఏదైతే ఈ ట్రాన్స్ఫర్లతో తెరపైకి వచ్చినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి దీనిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి రాజకీయంగా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ అజీమ్.